అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజున మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ అవ్వడం, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి భారత రాజ్యాంగం ప్రకారం నీకు ప్రతిపక్ష హోదా రాదు, ఈ 5 ఏళ్లు దాని గురించి మర్చిపోండి, మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్లండి అంటూ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. నేడు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన దృష్టికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ విలేకరులు తీసుకొచ్చారు. దీనిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో ప్రకంపనలు పుట్టేలా చేశాయి. సోషల్ మీడియా అంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఆయన సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో మొట్టమొదటిసారి మొన్న ఎమ్మెల్యే అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ చేసిన ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ పరువు తీసేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో అనేక మంది ఈ కామెంట్స్ ని షేర్ చేసి నవ్వుకుంటున్నారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోతే మళ్లీ ఎమ్మెల్యే అవ్వడు అనే విషయం వాస్తవమే కదా, దీన్ని జనసైనికులు ఎందుకు అంతలా ఊగిపోతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కూడా అందుకే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శించడని, అసలు పవన్ కళ్యాణ్ ఆయన దృష్టిలో రాజకీయ నాయకుడే కాదని, అందుకే అతని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడడు అంటూ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జనసేన నాయకులు కూడా జగన్ కామెంట్స్ కి ధీటుగా సమాధానం ఇవ్వడంలో విఫలమవుతున్నారు.